బాహుబలి పార్ట్ 2, కేజీఎఫ్ పార్ట్ 2, పుష్ప పార్ట్ 2, దేవరా పార్ట్ 2, జైలర్ పార్ట్ 2, సలార్ పార్ట్ 2, కల్కి పార్ట్ 2, యానిమల్ పార్ట్ 2 భారీ సినిమాలన్నీ ఇప్పుడు ఫాలో అయ్యే ట్రెండ్ ఇది. మొదటి పార్ట్లో ఎలాగోలా లాగించేసి రెండో పార్ట్లో ఫ్యాన్స్ కి ప్రేక్షకులకు సస్పెన్స్ పెంచేస్తే ఒక్కటే బడ్జెట్ తో టార్గెట్ 2 సినిమాలు 1000 కోట్లు మార్కెటింగ్ స్కిల్స్ తో ఇప్పుడు జనాలను సినిమా వాళ్ళు పార్ట్ 2 పేరుతో మోసం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు పార్ట్ 2 పేరుతో వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా నచ్చలేదు. సీక్వెల్, ప్రీక్వెల్ అంటూ పులహార మాటలతో జనాలను మోసం చేస్తూ సినిమాలను విడుదల చేయడమే గాని వాటిల్లో అంత బొమ్మ అయితే కనబడడం లేదు. బాహుబలి పార్ట్ 1 చాలా మందికి నచ్చింది. పార్ట్ 2లో సోది తప్పించి ఏమి లేదనే విమర్శ చాలా మంది నుంచి వచ్చింది. ఆ మాట చెప్తే పచ్చి బూతులు తిడతారు గాని వాస్తవం జనాలకు తెలుసు. ఏదో గ్రాఫిక్స్ తో నెట్టుకొచ్చారు తప్పించి పార్ట్ 2లో చెప్పుకోదగినవేమీ లేవు. కామెడీ అయితే తలబొప్పి కట్టించింది. కానీ సూపర్ హిట్ కావడానికి కారణం మొదటి పార్ట్లో కంటిన్యూ నుంచి కట్టప్ప సీన్. చివరికి ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సైతం దాని గురించి మాట్లాడే వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 చెప్పుకుంటే సిగ్గుచేటు అంటారు సినిమా చూసిన వాళ్ళు. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయింది. తల్లి సెంటిమెంట్ గాని యాక్షన్ సీన్స్ గాని చాలా బాగుంటాయి. కానీ గరుడని చంపారు. ఆ తర్వాత ఏంటి అనేది ఒక సస్పెన్స్ ని బేస్ చేసుకుని రెండో పార్ట్ తీశారు. ఫైనల్ గా చూస్తే సినిమా దారుణంగా ఉంది. కానీ హిట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాను నెట్టుకొచ్చారు. ఇప్పుడు పుష్ప 2, కల్కి 2, యానిమల్ 2, సలార్ 2, జైలర్ 2, విక్రమ్ 2, కాంతారా ప్రీక్వెల్ ఇలా ఎన్నో వస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదు కానీ మొదటి పార్ట్తో ప్రేక్షకులను మానసికంగా తమ వైపుకు తిప్పుకున్న దర్శకులు, నిర్మాతలు వాళ్ల కోసం మోసం చేయడం పక్కాగా జరుగుతోంది. కల్కి పార్ట్ 1 1200 కోట్లు వసూలు చేసింది. పార్ట్ 2 షూటింగ్ లో చాలా వరకు కంప్లీట్ చేశారు. కొంత షూట్ చేసి పార్ట్ 2ని విడుదల చేయడమే. మొదటి పార్ట్ హిట్ కాబట్టి రెండో పార్ట్ మీద ఆసక్తి ఉంది. పుష్ప 2 పరిస్థితి కూడా అంతే. మొదటి పార్ట్ షూట్ సమయంలోనే చాలా కంప్లీట్ చేశారు. కానీ ఆలస్యం చేస్తూ జనాల్లో సస్పెన్స్ పెంచుతున్నారు. ఎప్పుడో గత ఏడాది ట్రైలర్ విడుదల చేసినా ఇప్పటికీ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు పార్ట్ 2 అనే పేరుతో మోసమే జరుగుతోంది అనే మాట ఎక్కువగా వినపడుతోంది. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడకపోతే మనశ్శాంతి ఉండదు. జనాల బలహీనత అది. మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి ఆ ఆసక్తి ఉంటుంది. అదే ఇప్పుడు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.